హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక అంబరిల్లా డ్రెస్ని నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదొక శారీ ద్వారా నేను స్టిచ్ చేస్తున్నాను. శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇప్పుడు మీరు వీడియోలో చూసేది. నేను హ్యాండ్స్ పార్ట్ కోసం కట్ చేసేది శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని. బాగుంది కదా, లైన్స్ ఉన్నాయి మంచిగా. అండ్ శారీలోకి ఈ లేస్ వచ్చిందండి, భలే ఉంది కదా. ఈ లేస్ స్కాలప్ లేస్ వచ్చింది. సో నేను దాన్ని కూడా ఏమాత్రం వేస్ట్ చేయట్లేదు. శారీలో వచ్చిన ప్రతి ఒక్క పార్ట్ని కూడా యూస్ చేద్దామని నేను డిజైన్ చేసుకున్నాను. థింక్ చేస్తానండి, శారీని చూసుకుంటూ, క్లాత్ని చూసుకుంటూ థింక్ చేస్తూ ఉంటాను, ఏ డిజైన్ పెట్టాలి, ఎలా పెట్టాలి అని. కస్టమర్స్ అందరూ నువ్వే డిజైన్ చేసాయి అంటారు. పర్టికులర్గా ఈ కస్టమర్ వచ్చేసి ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట, నాకే ఇచ్చేస్తారు. అలా ఈ డ్రెస్తోని అంటే సిస్టర్స్ ఇద్దరు, ఒకళ్ళు అంబ్రెల్లా వేసుకుంటారు, ఒకళ్ళు టాప్ వేసుకుంటారు. ఏ మాత్రం డిజైన్ చెప్పరు. ఫ్యాబ్రిక్స్ నా దగ్గరవి తీసుకుంటారు, వాళ్ళు కొని తెచ్చుకుంటారు, అన్నీ నడుస్తూ ఉంటాయన్నమాట. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అంబ్రెల్లా కోసం అనేసి నేను కటింగ్ చేశానండి, బాటమ్ పార్ట్ కూడా. అండ్ మన లైనింగ్కి జాయింట్ పడింది, జాయింట్ కూడా వేసేసానని చూపిస్తున్నాను వీడియోలో. కామన్గా మనము అంబరిల్లా అంటే బ్లౌజ్ పీస్ని వచ్చేసి బాడీ పార్ట్కి, బాటమ్ వచ్చేసి శారీ క్లాత్ని యూస్ చేస్తూ ఉంటాం యాక్చువల్గా దాదాపు. బట్ నేనేం చేశానంటే బాడీకి కూడా శారీ పీస్నే వేసేసాను. బ్లౌజ్ పీస్ ఉంది కదా సిస్టర్ అంటారేమో, బ్లౌజ్ పీస్తోని వేరే విధంగా ఒక డిజైన్ చేద్దాము అని థింక్ చేసి దాన్ని అలా వదిలేసాను అనమాట. బట్ యూస్ చేశానండి, వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. హ్యాండ్స్ కంప్లీట్ చేసేసి హ్యాండ్స్కి కట్ చేసినప్పుడు సైడ్కు మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్ తోటి పైపింగ్ ప్రిపేర్ చేసేసి 2 నెక్కులకి పైపింగ్ని వేయడం జరిగిందండి. సో సైడ్కి నేను స్టిచ్ చేయలేదండి, గ్లూ తోటి అతికిచ్చాను. బాగా జారిపోతుంది ఈ క్లాత్ వచ్చేసి. అండ్ నేను ఏ క్లాత్నైనా కానీ కొంతవరకు ఐరన్ చేస్తాను. నా ఐరన్ బాక్స్లో సెట్టింగ్స్ పెట్టేసుకొని నేను ఐరన్ చేస్తాను. జాగ్రత్తగా చేయాలి, అన్ని క్లాతులకు ఒకే మోడ్లో సెట్ కాదనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇక బ్లౌజ్ పీస్ని యూజ్ చేసి ఫ్రంట్ ఒక డిజైన్ పెట్టడం జరిగిందండి. మెస్సీ ప్లీట్స్ పెట్టి ఫ్రంట్ ఇలా హాఫ్ ఆఫ్ ది డిజైన్ చేశానండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందా లేదా అని చెప్పండి, ఏమైనా సలహాలు ఉంటే ఇచ్చేయండి. ఇక 2 బాటంలని సైడ్కి కూడా చూసాను, బట్ నాకు మంచిగా అనిపించలేదు. తర్వాతకి నేను ప్రతి ప్లీట్కి మధ్యలో ఒక్కొక్క స్టిచ్ వేసానండి, అది లేవదు, ఎటువంటి నాట్స్ కాదు, డైరెక్ట్ స్టిచ్ వేసేసాను, అది కనిపించదు కూడా. ఆ తర్వాతకి నడుము దగ్గర బొందులు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసా అండి. జాయింటింగ్ కూడా అయిపోయింది అంబ్రెల్లా టోటల్గా. ఇక బాటమ్కి వచ్చేసి నేను జిగ్జాగ్ చేయకుండా శారీలో వచ్చిన లేస్ని తీసి పెట్టాను కదా అండి, దాన్ని జాయిన్ చేశాను అనమాట బాటమ్కి. దీనికి జిగ్జాగ్ పీకో ఏం పెట్టుకోకుండా లోపల లైనింగ్ మలిచి కుట్టేశాను. మనకి శారీకి వచ్చిన లేస్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా పెట్టానండి. లుక్ మాత్రం సూపర్గా వచ్చింది. మీకు కూడా నచ్చిందా? కామెంట్ చేయండి. బాయ్.